ఐబొమ్మ వెబ్సైట్ కిన్‌పిన్‌గా భావిస్తున్న, నిర్వాహకుల్లో ఒకరిగా భావిస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో, ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత పక్కా సమాచారంతోటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత అతని అపార్ట్మెంట్‌లో నుంచి హార్డ్ డిస్క్‌లు, తర్వాత సర్వర్‌లకు సంబంధించిన సమాచారం కూడా తీసుకున్నారని అంటున్నారు. సో, ఇప్పటివరకైతే రవి అరెస్ట్‌ని చూపించలేదు. సోమవారం అధికారికంగా అరెస్ట్‌ని చూపించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. అసలు ఈ రవి ఎవరు అంటే, ఈ రవి వైజాగ్‌కి చెందిన పర్సన్‌గా భావిస్తున్నారు. ఇతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ ఐబొమ్మ వెబ్సైట్‌ని ఆపరేట్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అయితే అతను సర్వర్లు మారుస్తూ సినిమాలు అప్లోడ్ చేయడం వల్ల అతన్ని ఇప్పటివరకు ట్రేస్ చేయలేకపోయారని అంటున్నారు. సో, ఇప్పుడు అతను అంటే రవి హైదరాబాద్‌కు వచ్చిన విషయం ఎలా తెలిసిందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీనికి సంబంధించి 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేమో అతని భార్యే పోలీసులకి సమాచారం ఇచ్చిందనేది ఒకటి. ఎందుకంటే ఇద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని, అందుకనే అతను హైదరాబాద్ వస్తున్న విషయాన్ని పోలీసులకి ఆమె చెప్పారని మీడియాలో వార్తలొస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఎప్పటినుంచో ఐబొమ్మ ఆపరేషన్స్ మీద ఒక కన్నేసి ఉంచారు. ఎందుకంటే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఆ మూవీ ఐబొమ్మ కానీ ఎలా పైరేటెడ్ సైట్లలో కనిపిస్తోంది. సో, ఎప్పటినుంచో పైరసీ పైన ఒక కన్నేసి ఉంచిన పోలీసులు, సైబర్ క్రైమ్ వాళ్ళు ఐబొమ్మ నిర్వాహకుల మీద కూడా ఒక కన్నేసి ఉంచారని, ఫోరెన్సిక్ ఆధారాలు, మిగతా సర్వర్ల వివరాలన్నీ సేకరిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇమ్మడి రవి హైదరాబాద్ వస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలిసిందని, ఆ పక్క సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారని కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.